ముందుకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి గొట్టిపాడు గ్రామం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లాలోని జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి యొక్క గిత్తల షెడ్కి అయితే రావడం జరిగిందండి. వారైతే కొత్తగా ఒక గిత్తని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగిందంటండి. ఈ మధ్య కాలంలో ఆ యొక్క గిత్తని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆ కొనుగోలు చేసినటువంటి గిత్త ఏ విభాగంలో ఉంది, వారి యొక్క గిత్తల షెడ్లో ఏ గిత్తలు ఉన్నాయి అని పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా వాళ్ళ గిత్తల షెడ్లో ఉన్నటువంటి ఆవులండి. ఈ గిత్తనండి వీళ్ళైతే కొత్తగా కొనుగోలు చేసినటువంటి గిత్త. వీళ్ళ దగ్గర భగవత్ ఉంది కదండి, ఆ భగవత్తు ఈ గిత్త అయితే జతగా పందెంలో అయితే పాల్గొనడం అయితే జరుగుతుందంట అండి. ఈ గిత్త వచ్చేసరికి మహావీర్ గిత్త అండి, జూనియర్ విభాగంలో ఉంది. ఈ గిత్త వచ్చేసరికి సింగమలై అండి, జూనియర్ విభాగం గిత్త. ఇప్పుడే బేటా అయితే పూర్తయిందండి. బేటా అయిపోయి కడుగుతున్నారండి గిత్తల్ని. ఆ బేటా వీడియో కూడా అయితే పెడతానండి. ఈ గిత్త వచ్చేసరికి భగవత్ జూనియర్ విభాగం గిత్త అండి. కొత్తగా కొనుగోలు చేసినటువంటి గిత్త. ఈ గిత్త అయితే జతగా అయితే పందెంలో అయితే పాల్గొంటాయంటండి. ఈ గిత్త వచ్చేసరికి పాలపల్ల విభాగంలో ఉందండి. ఈ గిత్త వయసు వచ్చేసరికి సుమారు 18 నెలలు అయితే ఉంటుందంటండి. పాలపల్ల గిత్త. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గిత్తల బేటాకి అయితే వెళ్తున్నాయండి. గిత్తన బేటా వేసే స్థలం వచ్చేసరికి షెడ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ పైన అయితే ఉంటుందండి. గిత్తలకి ఇలాగా మెల్ల తాడు కట్టి వదిలేస్తే నేరుగా బేటా వేసే స్థలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాయండి. ఇంకొక చిన్న అప్డేట్ అండి. వీళ్ళ గిత్తల షెడ్లో కేసరి అనే గిత్త ఉండాలి కదా, ఆ గిత్తకి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కడప అయితే పంపించడం అయితే జరిగిందంటండి. పంపించి కూడా దాదాపు 1 నెల రోజులు అయితే అవుతుందంటండి.